ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత నేను వెకేషన్ వెళ్తున్నాను అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు గో టు కేరళ బికాజ్ నాకెందుకో నేచర్ చాలా బాగుంటుంది అక్కడ అనిపించింది. హైదరాబాద్ నుంచి కొచ్చిన్కి వెళ్ళడానికి మాకు అరౌండ్ 1.5 అవర్ టైం పట్టింది. బట్ అక్కడ దిగిన తర్వాత మేము వెహికల్లో మున్నార్కి వెళ్ళాలి. 3.5 అవర్స్ జర్నీ తర్వాత కొచ్చి నుంచి మేము మున్నార్కి వచ్చాము. అండ్ ఇక్కడ మేము వస్తుంటే దారిలో వర్షం పడింది అండ్ మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఆ వ్యూ మీరు చూడొచ్చు ఇక్కడ. మేము ఈరోజు రేపు మున్నార్లోనే ఉండి ఈ మున్నార్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. బట్ ఈరోజు ఆల్రెడీ లేట్ అయిపోయింది అండ్ ఏం చేద్దామని అనుకుంటుంటే వీ కేమ్ టు నో దాట్ ఇక్కడ ఒక స్పెషల్ షో ఉంది విచ్ ఇస్ అబౌట్ కేరళ ట్రెడిషనల్ డాన్స్ అండ్ ఆల్సో కేరళ ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ షో. సో 6 o'clockకి మేము అక్కడికి వెళ్తున్నాము అండ్ కమ్ విత్ మీ. ఇనిషియలీ నేను ట్రెడిషనల్ మార్షల్ ఆర్ట్స్ అంటే ఏమో అనుకున్నాను, కానీ అక్కడ వన్స్ వాళ్ళ టాలెంట్ చూసిన తర్వాత మాత్రం ఎవ్రీబడి వాజ్ ఆస్ట్రక్. డే 2 మార్నింగ్ లేచి రెడీ అయ్యేసి ఇట్స్ అరౌండ్ 10:30 AM. ఇక్కడ చిన్న ట్రెక్కింగ్ ఉందంటే వచ్చాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. లవింగ్ దిస్ ప్లేస్. నేచర్ ఎట్ ఇట్స్ బెస్ట్ అన్నట్టుంది ఈ ప్లేస్. చిన్న చిన్న వాటర్ ఫాల్స్, యునో ఎవ్రీథింగ్, ఇట్స్ టూ బ్యూటిఫుల్. మున్నార్లో చాలా ప్లేసెస్ ఉంటాయి అండ్ అన్ని ప్లేసెస్కి నార్మల్ వెహికల్స్ వెళ్ళలేవు. సో మేము అక్కడ ఒక జీప్ హైర్ చేసుకున్నాము. ఆ పర్సన్ మనని డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తారు. ఫస్ట్ మేము అక్కడ నుంచి డ్యామ్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇది ఇక్కడ చిన్న డ్యామ్ ఉందంటే ఇక్కడ వచ్చాము. బట్ నేను ఆల్రెడీ చాలా టైర్డ్ ఉన్నా. ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, సో అక్కడ వెళ్తున్నాం. మార్నింగ్ నుంచి తిరిగి నా ఓపిక అంతా పోయింది అండ్ యాజ్ యూ కెన్ సీ ఐఎమ్ టోటలీ స్వెటింగ్ అవుట్. But this is the highest point in the Munnar hills anta. I don't know what it is called, but right now మేము ఇక్కడ ఉన్నాము అండ్ ఇక్కడ కొంచెం సేపు ఉన్న తర్వాత we'll go have some lunch. I'm already very hungry. ఈవినింగ్ అబౌట్ 5 o'clock అవుతుంది అండ్ అక్కడ ఒక చిన్న హార్టికల్చర్ గార్డెన్ ఉంది అంటే మేము అక్కడికి వెళ్తున్నాము.
అక్కడ చాలా రోజెస్, చాలా కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చూడ్డానికి చాలా బాగా అనిపించింది. సూదింగ్‌గా, రిఫ్రెషింగ్‌గా ఉండే. మార్నింగ్ నుంచి చాలా ప్లేసెస్ తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నా సరే, సడన్గా ఆ ఫ్లవర్స్ చూసేసరికి ఎందుకో చాలా సూదింగ్గా అనిపించింది. సో అక్కడ కొంచెం సేపు ఉండి తర్వాత మేము హోటల్కి వెళ్ళాము. ఫైనల్లీ 6:30 అవుతుంది అండ్ ఐఎమ్ బ్యాక్ ఎట్ హోటల్. ఇంకా కొన్ని ప్లేసెస్ కవర్ చేసేది ఉండే, బట్ రోజ్ గార్డెన్ తర్వాత ఐ కుడెంట్ ఎక్స్ప్లోర్ ఎనీ అదర్ ప్లేస్. వీ వర్ ఆల్ సో టైర్డ్ ఆల్రెడీ. సో ఐ సెడ్ విల్ కమ్ బ్యాక్ టు హోటల్. But however, 7 o'clock I have scheduled a head spa and massage because Kerala అనగానే చాలా మందికి గుర్తొచ్చేది ఆయుర్వేదిక్ హెర్బ్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఒక ఆయుర్వేదిక్ హెడ్ స్పా తీసుకోవాలని నేను అనుకున్నాను. సో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి హెడ్ స్పా చేయించుకొని వస్తాను. హోప్ ఐ విల్ బీ రిలాక్స్డ్.